గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మనకి 2వ తారీఖు అక్టోబర్ వరకు కూడా శరన్నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు, దీక్షలు చేపడుతూ ఉంటారు, చాలా విశేషం. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో కూడా ఈ శరన్నవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు, సుప్రభాతము, అభ్యంగన స్నానము, ముఖ్యంగా సువాసిని పూజ, కుమారి పూజ, గోపూజ, అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదువుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము, అలాగే అందరికీ అన్నదానం చేయడము, ముఖ్యంగా చండీ పారాయణ, చండీ హోమము, శ్రీచక్రార్చన, నవావరణార్చన చేయడము, అలాగే ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండీ హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపచేయడం, అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ఊయల సేవ, దర్బారు సేవ చేయించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో నిర్వర్తింపజేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రముల్లో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యే రుసుము 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తూ, ఇక అలాగే శరన్నవరాత్రముల్లో కనుక ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో, వ్రతాలు చేసుకుంటారో, లేకపోతే కనుక ఇంట్లో అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ, లేదా భవానీమాలలు వేస్తారో వీళ్ళందరికీ కూడా ఇంట్లో మీరు ఏ అమ్మవారిని ఏ అవతారంతో ఈరోజు ఎలా పూజ చేయాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు భవానీ దీక్ష చేసిన వారు ఎలా చేసుకోవాలో, లేదా కలస పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలో అన్ని రకాల వీడియోలు కూడా మీకు దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి పూజా విధానం వస్తుంది. నవరాత్రముల్లో చక్కగా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లోనే మీ చేత్తో మీరే ఇతర దేశాల్లో ఉన్నా సరే లేదా ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఇబ్బంది పడకుండా ఆ వీడియో చూస్తూ మీరు పూజలు దొరకకపోయినా కూడా, మీకు పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని చూస్తూ మీరు నవరాత్రంలో జరిగేటటువంటి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. భవానీ దీక్షలు చేపట్టిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా కలశ పెట్టిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా విడిగా ఏదైనా కుంకుమ పూజ చేసుకోవాలన్నా మీకు ఎలా కావాలంటే అలా అన్ని రకాల పూజా విధానాలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద లింకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసి ఆ వీడియోలు వినియోగించుకుని అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే అక్టోబర్ 4వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. ఎవరికైతే ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, అలాగే ధనుస్సు రాశి వారు, వీళ్ళందరికీ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది. అదొకసారి పరిశీలన చేసుకోండి. శని మహర్దశ నడుస్తున్నా సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ 5 రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనైశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అదేమిటంటే మా పీఠంలో ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము, అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము, అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము, అలాగే తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము, అలాగే నువ్వులతోటి ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము, అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము, అలాగే మృత్యుంజయ హోమము, అలాగే శనికి సంబంధించిన మూలమంత్ర హోమము, సుదర్శన హోమము, ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి, అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతో అక్కడ కూడా అభిషేకం 2 చోట్ల చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపజేయడం వల్ల మీకుండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యే రుసుము కూడా 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక అక్టోబర్ 9వ తారీఖున తదియా గురువారం రోజున అట్ల తద్ది వచ్చింది. చాలామంది అందరూ కూడా ఈ అట్ల తద్ది వ్రతాన్ని చేసుకుంటారు, ప్రతి సాధ్యమ తల్లి కూడా. అయితే ఈ అట్ల తద్ది వ్రతం చేసుకోవడానికి కూడా బ్రాహ్మణులు దొరకక కానీ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా
అట్లతద్దికి సంబంధించినటువంటి పూజా విధానం కథతో సహా మీకు దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోని వినియోగించుకుని మీరు అట్లతద్ది వ్రతాన్ని ఇంట్లో చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా అది కూడా తెలియజేస్తూ, అలాగే అక్టోబర్ 20వ తారీఖున దీపావళి అమావాస్య చాలామంది ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటారు. అయితే దీనికి కూడా బ్రాహ్మణుల దొరకరు, పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. దానికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజా విధానం కూడా మీకు దీపావళి రోజున ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. చక్కగా మీరు ఆ లింకుల మీద క్లిక్ చేసి ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకుని సకల ఐశ్వర్యాలకి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ 17వ తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి తులలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు అక్టోబర్ 26వ తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు అక్టోబర్ 22వ తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు. శుక్రుడు అక్టోబర్ 8వ తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో కొంచెం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా రకాల సమస్యలకు పరిష్కారం మీకు దొరుకుతోంది. ముఖ్యంగా మంచి మనసు, ఎటువంటి కష్టాన్నైనా భరించేటటువంటి వ్యవస్థ, ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితులు మీకు రాబోతున్నాయి. కాబట్టి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే చేసే పని శ్రద్ధగా చేస్తారు. మంచి మంచి పనులు చేస్తారు. ఇతరుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. పెద్దలకి గౌరవాన్ని ఇస్తారు. లేదా ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని బాగా గౌరవించే ప్రయత్నం చేస్తారు. లేదా భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు తగ్గి అనుకూలమైన వాతావరణం అయితే ఈ నెలలో కనపడుతోంది. కాబట్టి ఈ నెల అనుకూలంగానే కనపడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లలతోటి కానీ, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యులతో కానీ, లేదా వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట ఎక్కడైనా సరే నోరు జారడం కానీ, మాట జారడం కానీ, అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ మాత్రం చేయకండి. వాటి వల్ల ఇరుక్కునే అవకాశాలు, సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు. లేదా కొన్ని సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఈ నెలలో మాట తీరు బాగుండాలి మీకు. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే చాలా రకాల ప్రమాదాలు, సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల, సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి మెలగడం వల్ల చాలా రకాల డీల్స్ మీకు కుదురుతాయి. చాలా రకాల ఒప్పందాలు కుదురుతాయి. చాలా రకాల కాంట్రాక్ట్లు మీకు వస్తాయి. చాలా రకాల పనులు అనుకూలిస్తాయి. అవ్వదు అనుకున్న పనులు కూడా మీరు మాట తీరు బాగుంటే ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మీకు ఈ నెలలో మాట తీరు అందంగా ఉంటే చాలా శుభంగా ఉంది. ఇక ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడము, జాగ్రత్తగా వ్యవహరించడము, జీవితాన్ని మార్చుకోవడము, ఇలాంటి విషయాల పట్ల అవగాహన బాగా పెరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకున్నటువంటి చదువుని, విద్యని సక్రమ మార్గంలో వినియోగించడం వల్ల మీకు చక్కని విజయాలు కనపడుతున్నాయి. అలాగే పెద్దలు చెప్పిన మార్గంలో నడవడం కానీ, గురువుల యొక్క సందేశాలు వినడం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, పూజాది కార్యక్రమాలు కానీ, ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు కానీ బాగా పెరుగుతాయి. మీకు ప్రాణ స్నేహితులతో సఖ్యత, ప్రాణ స్నేహితుల యొక్క సహకారము మీకు బాగా లభిస్తుంది అని చెప్పచ్చు. మీరు కూడా వాళ్ళకి అలాగే పరోపకారం చేస్తారు. అలాగే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, టెక్నాలజీని అర్థం చేసుకోవడం, భవిష్యత్తును అంచనా వేయడం, దానికి తగ్గ మీ జీవితాన్ని మార్చుకోవడం, మీ ఆలోచనలు మార్చుకోవడం, వ్యాపార ధోరణి మార్చుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు మార్చుకోవడం, మీ స్కిల్స్ని మార్చుకోవడంతో పాటుగా చదువుల్ని, అన్నింటినీ కూడా మీరు మార్చుకుని అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నాలు బాగా చేయగలుగుతారు ఈ నెల. అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆదాయం విషయం కానీ, పెట్టుబడుల విషయం కానీ, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏం కొనాలి, ఏమి నిలబెట్టుకోవాలి, ఏ స్థలాలు కొనాలి, ఏ పొలాలు కొనాలి, దేనికి రేట్లు పెరుగుతాయి, లేదా బంగారం మీద పెట్టుబడులు పెట్టాలా, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలా, పాలసీలు కట్టాలా, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టాలా, ఇలాగేంటంటే భవిష్యత్తు గురించి లేదా ప్రణాళికల గురించి, పాలసీల గురించి, పెన్షన్ల గురించి జాగ్రత్తలు పడే అవకాశాలు. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే మనకి ఏ రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఇలాగేంటంటే భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు లేదా యంత్ర పరికరాలు, వాహనాలు, గృహోపకరణ వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు ఈ నెల. అలాగే మీకోసం కాకుండా కుటుంబం కోసం, సంతానం కోసం ఖర్చులు ఎక్కువ పెడతారని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడము, లేదా మీరు ఏదైనా పెడదాం, ఏదైనా ప్రారంభం చేద్దాం, ఏదైనా నిర్మిద్దాం, ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దాం, ఇండస్ట్రీ పెడదాం, ఫ్యాక్టరీలు పెడదాం, ఇలాంటి ఆలోచనలతో ఉంటే వాటికి రుణాలు మంజూరు అవ్వడం కానీ, అనుమతులు రావడం కానీ, లేదా కృషి చేసి ఫలించడం కానీ, ప్లాన్ అప్రూవల్స్ రావడం కానీ,
సహాయ సహకారాలు అందడం కానీ ఇలాంటి టెక్నికల్ సపోర్ట్ రావడం కానీ అన్నీ కనపడుతున్నాయి. కాబట్టి కొత్తగా వ్యాపారాలు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు. అంతేకాదు ఛార్జింగ్ స్టేషన్లు లాంటివి భవిష్యత్తులో రాబోయేటటువంటి భవిష్యత్తును ఎక్కువగా ఆక్రమిస్తాయి. విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా లేదా వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉండేటటువంటి ఏదైనా సరే మీకు రాబోయే రోజుల్లో విశేషంగా ధనప్రాప్తిని కలగజేసుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చూస్తున్నటువంటి ప్రాంతాల్లో కాకుండా దగ్గరగా కాకుండా దూరంగా ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగాలు వస్తే ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. కాకపోతే ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి సునాయాసమైన మార్గాలు కూడా మీకు లభిస్తాయి. కాకపోతే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఉంటుంది. అలాగే మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. బాగా కష్టపడతారు, తాపత్రయపడతారు. మీ మీద ఉండే చెడ్డ పేర్లన్నీ కూడా పోతాయి. ఇక ఆస్తి వివాదాలు లాంటివి ఏమైనా పరిష్కారం చేసుకునేది మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం నలుగులాట, కొంచెం అటు ఇటు మాటలు జారే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కాంప్రమైజ్ అయ్యి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుంటే కనుక మంచిది. కోర్టుల దాకాను, పోలీస్ కేసుల దాకా మాత్రం వెళ్ళకండి. ఇక చిరకాలికపరమైనటువంటి కోరికలు అంటే ఎవరైనా ఇష్టపడిన వాళ్ళతో కలవడాలా, ప్రేమించిన వ్యక్తులతో పెళ్ళిళ్ళా, లేదా ఏదైనా వాహనం కొనడమా, గృహం కొనడమా, లేకపోతే ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడమా, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కోరికలు నెరవేరుతాయి మీకు ఈ నెల. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి రోగాలని కనిపెట్టగలగాలి. లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమైనా వస్తున్నాయా, బార్డర్లో ఉన్నాయా, ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో కనపడుతోంది. అలాగే ముందుగానే ఆహార నియమాలు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం, మితాహారం తినడం, సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆహారం తినడం, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా మీకు ముఖ్య సూచనలు. ఇక మీరు ఆశించిన దానికన్నా ఆదాయం లేకపోయినా కూడా, ఆశించినంత ఆదాయం లేకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొంటారు, లేదా ఇంట్లో ఉండేటటువంటి అవసరాలు తీర్చగలుగుతారు. అలాగే క్రెడిట్ కార్డులు కానీ, లేకపోతే ఈఎంఐలు కానీ, వీటి ప్రభావాలు కానీ, వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా మీరు కట్టగలుగుతారని చెప్పచ్చు సమయానికి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకి సంబంధించిన సమస్యలు కానీ, వీసా సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే అక్కడ నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, గృహ మార్పుల విషయంలో కానీ బాగా అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. విదేశాలు ఉండేవారు, అలాగే ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేసినా కొంచెం అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది ఈ నెల. ఇక వివాహాది ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. కొంచెం జాతకాలు కూడా పరిశీలన చేసుకుని, జాతకాలు నప్పేలేదో చూసుకుని ఎదరగడం మంచిది. ఒకవేళ ఇంకా ఎంత ప్రయత్నం చేసినా వివాహాలు అవ్వకపోతే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మేము ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూసి జాతకంలో లగ్న బలం ఎలా ఉంది, గ్రహగతులు ఎలా ఉన్నాయి, లేదా ఏదైనా ఈ యొక్క దశలు ఎలా నడుస్తున్నాయి అవన్నీ చూసి దానికి ఏదైనా పరిహారాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఇదే కాదు, ఏ సమస్యకైనా సరే, మీ జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు నడుస్తున్న దశలు చాలా ముఖ్యం. కాబట్టి మీ జాతకాలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అయితే వాటి వల్ల మీకు తొందరగా ఇబ్బందులు తగ్గుతాయి. ఇక దైవ బలము, గ్రహ బలము బ్రహ్మాండంగా పెరగబోతోంది. లేదా దైవపరమైనటువంటి చింతన, ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొనడము, ఇంట్లో కూడా ఏదైనా పూజలు చేసుకోవడము, వ్రతాలు చేసుకోవడము, ఆలయ దర్శనాలు, దీక్షలు, ఉపవాసాలు, ఇవన్నీ కూడా మీకు బాగా ఫలిస్తాయి చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు చాలా రకాల అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థులతో పోరాడగలుగుతారు. అలాగే ప్రజల్లో కూడా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు పొందగలుగుతారు. ఏదైనా సరే కొత్త ప్రాజెక్టుల విషయంలో కూడా మీకు అవకాశాలు, విజయాలు కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. ఇంటి సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అన్యోన్యతగా ఉండగలుగుతారు. ప్రయాణాలు చేయగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు ఈ నెలంతా కూడా. అలాగే ఈ నెలలో మీరు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి చేయాలనే తపన బాగా పెరుగుతుంది. అలాగే ఓర్పు, సహనంతో మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ పని మీకు పూర్తవుతుంది. కంగారుగా ఏ పని చేద్దాం అనుకున్నా మీకు నష్టపోతారు. కాబట్టి కంగారు పడిపోకండి. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టాలు ఉన్నాయి. అప్పులు, అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలు, వాటి జోలికి వెళ్ళకండి. ప్రైవేట్ పరమైనటువంటి వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టకండి. అలాగే బెట్టింగ్లకి, స్కామ్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇంట్లో మీ మాటకి గౌరవం బాగా పెరుగుతుంది. ఇంటి సంబంధించినటువంటి బాధ్యతలు బాగా పట్టించుకుంటారు. డబ్బులు వృధా చేయకూడదు, జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి. కాకపోతే ఏదో ఒక ఖర్చులు మీకు కనపడుతూనే ఉంటాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రేమించిన వాళ్ళ కోసం
అవసరమైతే గొడవలు పడతారు, యుద్ధాలు చేస్తారని చెప్పచ్చు. అంటే ప్రేమించే వాళ్ళు దక్కించుకోవడానికి ఏదైనా మీరు బాగా ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకున్నా, ఏం అవుదాం అనుకున్నారు, మీ గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచుకోండి. ఎవరికైనా చెప్పారంటే మాత్రం ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. అలాగే మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేగాని పక్కోడి పనులు ఎవరి పనులు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, ఎవరికో సహాయం చేస్తూ ఉన్నారని మీ పనులు ఆగిపోతాయి. కాబట్టి మీ పనులు ఏమైనా కూడా ముందర పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే జీవుల పట్ల ప్రేమ, అంటే కుక్కలన్నా, ఆవులన్నా, రకరకాల జంతువులన్నా ఏదైనా సరే వాటి యందు ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరగడము, వాటికి ఏదైనా ఆహారం పెట్టడము, ఇలాంటివి మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే మొక్కలు నాటడం, ప్రకృతిని ప్రేమించడం, ఇలాంటి మంచి లక్షణాలు మీలో ఉంటాయని చెప్పచ్చు. రాబోతున్న ఈ నెలలో వాటికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. అపకారికి కూడా ఉపకారం చేయడము మీలో ఉండేటట్టు గొప్పతనం ఈ నెల. అలాగే ఏదైనా ఒక పని ఉందనుకోండి, దాని గురించి బాగా అర్థం చేసుకుని అవగాహన తెచ్చుకుని ఆ పని పూర్తి చేస్తారు. అది మీలో ఉండే గొప్పతనం ఈ నెల. అలాగే దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది, అవన్నీ అర్థం చేసుకుని చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే మీ యొక్క స్నేహితుల వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల మీకు చక్కని ఆదాయ మార్గాలు రాబోతున్నాయని చెప్పచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు ఆదాయ మార్గాలు రాబోతున్నాయి ప్రయాణాలలో. కాబట్టి ప్రయత్నం చేయండి. కీలక వ్యవహారాల్లో కానీ, ముఖ్యమైన వ్యవహారాల్లో కానీ అందరూ మీకు సహాయం చేస్తారు. అలాగే ఏదైనా చర్చలు, సభలు, సమావేశాలు, మీటింగుల్లో పాల్గొనడం, మంచి మాట తీరుతారు అందరినీ మెప్పించడంతో పాటుగా నీతి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ నెలలో స్త్రీ వ్యామోహాలు, పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి. కోరికల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరుగుతాయి. కొంతమందికి అయితే వ్యసనపరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. కాబట్టి వ్యసనాల విషయంలో కొంచెం తగ్గించుకోండి. అనవసరంగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యసనాలు ఉన్న వారికి. అలాగే శస్త్రచికిత్స అవకాశాలు, అనారోగ్య సమస్యలు, వ్యసనాల వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో వ్యసన పనులు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా పాటుపడతారు, స్నేహితుల కోసం బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులు ఎవరికైనా ఎవరి విషయంలో అయినా సరే వాళ్ళ ముఖ్యమైన పని ఉందనుకోండి, మీరు కల్పించుకుని ఆ ముఖ్యమైన పని పూర్తి చేస్తారని చెప్పచ్చు. అలాగే ఏదైనా మీ జీవితంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు ఎలా ఉండో కనుక మీ ప్రతిభతో వాటిని చక్కదిద్దుకుంటారు. అలాగే విలువైనటువంటి పత్రాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, కనపడనటువంటివి కానీ లేదా పొందాలనుకున్న పొందగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి పథకాలు, లోన్లు, సబ్సిడీలు పొందగలుగుతారు. వ్యవసాయం చేయాలన్న తపన పెరుగుతుంది. లేదా మొక్కలు లేదా పాడి పంట వ్యవసాయం, మిద్దె తోట వ్యవసాయాలు, ఆర్గానిక్ పంటలు పండించడం, ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి మీకు. వ్యవసాయదారులు కూడా కలిసి వస్తుంది నెల. అలాగే ఏదైనా బాగా లేటుగా పనులు జరుగుతున్నాయనుకోండి, వాటిని ఏదైనా పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయనుకోండి, వాటిని కూడా మీరు చాలా చురుగ్గా తొందరగా పూర్తి చేయడం ప్రయత్నం చేస్తారు ఈ నెల. అలాగే కొంచెం బాగా టెన్షన్ పడడం, అతిగా ఆలోచించడం, అతిగా కంగారు పడడం, ఇలాంటివి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొంచెం మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సుందరమైన ప్రదేశాలు చూస్తారు, మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆరోగ్యానికి, అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అందంగా ఉన్నవారిని ఇష్టపడతారు. అలాగే గొప్పవారితో స్నేహం చేయడం వల్ల మీలో గొప్ప లక్షణాలు కూడా రాబోతున్నాయి. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆయుర్వేద వైద్యాలు కానీ, నాటు వైద్యాలు కానీ, వైద్యాన్ని మార్చడం కానీ చేసినట్లయితే మీకు వైద్యం కలిసి వస్తుంది. ఇలా ప్రతి చిన్న విషయానికి ఏదైనా ఆటంకాలు ఎదురైనా కూడా వాటి నుంచి విజయం పొందే వరకు కూడా మీరు పోరాడతారని చెప్పచ్చు. అలాగే నర్సరీలు, పూల మొక్కలు, ఇలాంటి వ్యాపారస్తులు అందరికీ కూడా మీకు లాభాలు ఉన్నాయి. అలాగే స్వీట్ షాపులు, పండ్లు, అలాగే ఫాస్ట్ ఫుడ్లు అమ్మేటటువంటి వారందరికీ లాభాలు ఉన్నాయి. అయితే కొత్తగా ఉన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కలిసి వస్తుంది నెల. ఉన్నతంగా ఆలోచించి ఆలోచనకి తగ్గట్టుగా పనులు చేస్తారు మీరు. అది మీలో ఉండి గొప్పతనం నెల. ఏ పని చేయాలన్నా సరే ఆ సమయానికి ఆ పని పూర్తి చేయడం, విలాసవంతమైన లగ్జరీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయడం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అయితే విద్యార్థులందరికీ కూడా ఏదైనా ఆన్లైన్ పరమైన కోర్సులు చేయాలనుకున్నా, విదేశీ పరమైన విద్యల పట్ల ఆసక్తి కనబరిచిన అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీచర్సు, కాలేజీలో లెక్చరర్స్ చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వింటారు. పెద్దలు చెప్పిన మాట వింటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతుంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, స్థాన మార్పులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో చక్కని ఎదుగుదల కనపడుతోంది. ముఖ్యమైనటువంటి ఉద్యోగ వ్యవహారాలలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగపరమైన నిలకడ కనపడుతుంది. ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనా సరే కష్టపడి వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా మీరు అనుకున్నది సాధిస్తారు. పై చేయిగా ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. అత్తమామలతోటి అన్యోన్యతగా ఉంటారు. భర్త పట్ల ప్రేమ కలుగుతుంది. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి. వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు చేసే స్త్రీలకి ఈ నెలలో మంచి అవకాశాలు రాబోతున్నాయి.
నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. కొంతమంది బ్లాక్మెయిల్ చేసే వ్యక్తుల నుంచి కూడా బయటపడగలుగుతారు. కొంచెం ప్రశాంతత కనపడుతుందని చెప్పొచ్చు. ఆధ్యాత్మికత పూజల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉంది ఈ నెల. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టాలనుకున్నా, పరిశ్రమలు పెట్టాలనుకున్నా అనుకూలిస్తుంది. సొంత నిర్ణయాలతో వ్యాపారాలు చేసి సక్సెస్ అవుతారు. అలాగే గృహ నిర్మాణ వస్తువులు అమ్మేటటువంటి వ్యాపారస్తుడికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు అమ్మేవారికి, ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి, ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ ఇలాంటి వాటి అందరికీ కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఒడిదుడుకులు తగ్గుతాయి, వ్యాపార లాభాలు కనపడతాయి. ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు, లగ్న బలాలు, దశలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాల కింద ఉండడం, లేకపోతే కనుక భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.